హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు బీపీ వీఐపీ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ 10వ తారీఖు 10వ నెల 2025 ఈ అప్లికేషన్ లాంచ్ చేశారు. అయితే ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్లో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. బీపీ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బు నష్టపోతూ ఉంటారు. మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తాము. రిజిస్టర్ అవ్వగానే ఇందులో మనకి ₹20 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్కి వెళ్తుంది. కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో మీకు కమిషన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ప్లాన్ తీసుకున్న వాళ్ళు డైలీ సైన్ ఇన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అలాగే ఇందులో ప్లాన్ బై చేసిన వాళ్ళకి ఒక లక్కీ డ్రా ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు, అది మీరు ఫినిష్ చేసుకోండి. బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్లాగ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఏంటంటే మీకు విత్డ్రాల్ సక్సెస్ అవుతాయి కదా, ఆ విత్డ్రాల్ స్క్రీన్ షాట్ని తీసుకోవాలి. అలాగే బ్యాంకులోకి మీ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత వచ్చే SMS స్క్రీన్ షాట్ తీసుకొని క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీలోకి వెళ్తుంది. విత్డ్రాల్ సక్సెస్ అయిన ప్రూఫ్ అలాగే బ్యాంకులో అమౌంట్ క్రెడిట్ అయినట్టుగా వచ్చే SMS స్క్రీన్ షాట్ రెండు మీరు అప్లోడ్ చేసి ఇక్కడ ఏదైనా కమెంట్ ఇచ్చేసి పోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. విత్డ్రాల్ బ్యాలెన్స్లో ఉండే అమౌంట్ని మాత్రమే మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మై అడ్రస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. బ్యాంక్ కార్డు ఉంది కదా, ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవగానే VIP 0లో ఉంటారనమాట. ఇక్కడ మై బిజినెస్ అంటే మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ అలాగే రివార్డ్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హెల్ప్ అంటే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. VIP మీద క్లిక్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్లో రిజిస్టర్ అవగానే మీరు VIP 0లో అయితే ఉంటారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే VIP 1, 2, 3 అని ఇచ్చారు కదా. సో వీటి గురించి చెప్తాను. VIP 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే ముందుగా మీరు స్టెబుల్లో ₹350 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో VIP 1కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు వెల్ఫేర్లో VIP 1 ప్లాన్ కొనవచ్చు. అలాగే యాక్టివిటీలో మీరు VIP 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే స్టెబుల్లో ₹3,550 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అప్పుడే మీరు VIP 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో దాని ద్వారా మీరు వెల్ఫేర్లో VIP 2 ప్లాన్ కొనవచ్చు. అలాగే యాక్టివిటీలో మీరు VIP 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. ఇక్కడ VIP 3 ఇచ్చారు. VIP 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹9,550 స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అప్పుడే మీరు VIP 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. దాని ద్వారా వెల్ఫేర్లో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు. అలాగే యాక్టివిటీలో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. అట్లా టోటల్గా మీకు 8 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారు. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టెబుల్, వెల్ఫేర్, యాక్టివిటీ ఇలా 3 సిరీస్లుగా ఇచ్చారు. ఇందులో ముందుగా మనం స్టెబుల్ గురించి మాట్లాడుకుందాం. స్టెబుల్లో ఫస్ట్ ప్లాను ₹350 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹283 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. 49 రోజులకు గాను మీకు ₹13,891 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 5 సార్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీకు డైలీ విత్డ్రాల్స్ రావు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తి అవ్వాలి, అప్పుడే మీరు విత్డ్రాల్స్ చేయడానికి అవుతుందని చెప్తారు. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే మీరు లాస్ట్ వరకు ఉన్నా కూడా మీకు ఈ అమౌంట్ రాదు. ఒకవేళ వచ్చినా సక్సెస్ అని మీకు చూపిస్తుంది, కానీ ఈ అమౌంట్ మీ బ్యాంకులోకి క్రెడిట్ అవ్వదు. సో మీకు ఇందులో ఎటువంటి ప్రాఫిట్ స్టెబుల్లో రాదన్నమాట. కేవలం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల VIP 1కి, VIP 2కి, VIP 3కి, VIP 4, 5, 6కి ఇలా ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని స్టెబుల్లో మీకు ఎటువంటి ప్రాఫిట్ అయితే రాదు లాస్ట్ వరకు ఉన్నా కూడా. వెల్ఫేర్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి VIP 3 వాళ్ళకి ఇచ్చారనమాట. ఇది VIP 2 వాళ్ళకి.
ఇది విఐపి 1 వాళ్ళకి ఇచ్చారనమాట. సో విఐపి 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ₹300 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్లాన్ పీరియడ్ 2 రోజులు ఇచ్చారు. డైలీ ₹300 రావడం జరుగుతుంది. టోటల్గా ₹600 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ₹300 ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹300 యాడ్ అవుతుంది. మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. సెకండ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది విఐపి 2 వాళ్ళకని చెప్పాను కదా. విఐపి 2 ప్లాన్ కొనాలంటే ముందుగా మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలని మీకు ఒక చార్ట్ గురించి చెప్పాను. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత విఐపి అని ఉంటుంది చార్ట్. ఆ చార్ట్ చూసుకోండి. ఈ ప్లాన్ తీసుకోవాలి అంటే స్టెబుల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఈ ప్లాన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారో ఆ విఐపి చార్ట్లో ఉంటుందన్నమాట. అలాగే విఐపి 3 తీసుకోవాలన్నా కూడా స్టెబుల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీరు ఈ ప్లాన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారో మీరు ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళి విఐపి చార్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది విఐపి 1 వాళ్ళకి ఇచ్చారు. ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹880 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. 49 రోజులకు గాను ₹43,120 వస్తుందంటున్నారు. ఈ ప్లాన్ని 5 సార్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇందులో కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్టివిటీలో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీకు డైలీ విత్డ్రాల్స్ రావు. ఇందులో కూడా ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడున్న ప్లాన్స్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 49 రోజుల తర్వాత ఈ అమౌంట్ వస్తుందని చాలామంది అనుకుంటారు. బట్ వచ్చింది, మీరు విత్డ్రాల్స్కి అప్లై చేస్తారు, ఆ అమౌంట్ సక్సెస్ అని చూపిస్తుంది, కానీ తర్వాత మీకు బ్యాంకులోకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు అనమాట. సో ఇందులో కూడా ఏంటంటే 1 అవర్ ప్లాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే 20 డేస్ ఉండే ప్లాన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అవి తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి మీకు తెలియకపోతే టెలిగ్రామ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అనమాట. వెల్ఫేర్లో కూడా 1 అవర్ ప్లాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ₹800 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 అవర్లో మీకు 3,500 ఇస్తామని అంటారు. సో అలాంటి ప్లాన్స్కి మీరు ఆశపడి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ డబ్బు నష్టపోతారు. కొంతమంది ఏంటంటే అంటే రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ₹3,500 వ్యాలెట్లోకి చూపించింది, తర్వాత విత్డ్రాల్స్ అప్లై చేస్తారు. ఆ తర్వాత బ్యాంకులోకి అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వదు అనమాట. సో అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. ఇది స్కామ్ అయిందనే విషయం అప్పుడు తెలుసుద్ది వాళ్ళకి. సో ముందుగా ఏంటంటే వీడియోలు చూసుకొని కొద్దిగా అలర్ట్గా ఉంటే మీరు నష్టపోకుండా ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా వెల్ఫేర్లో యాక్టివిటీలో ప్లాన్స్ తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు వెల్ఫేర్లో కానీ యాక్టివిటీలో కానీ ఎటువంటి ప్లాన్స్ తీసుకోవడానికి కుదరదు. సో మీకు స్టెబుల్లో నీకు ఆల్రెడీ చెప్పాను, డైలీ విత్డ్రాల్స్ రావు, ఇందులో ఎటువంటి ప్రాఫిట్ రాదు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు కేవలం విఐపి 1, విఐపి 2, విఐపి 3 దీనికి ఎలిజిబుల్ అవుతారు, అంతేగాని లాస్ట్ వరకు ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాఫిట్ రాదు, అలాగే మీకు విత్డ్రాల్స్ కూడా రావు. యాక్టివిటీలు కూడా ఇప్పుడున్న ప్లాన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు డబ్బు నష్టపోతారు. కేవలం వెల్ఫేర్లో మాత్రమే మీకు విత్డ్రాల్స్ అయితే డైలీ వస్తాయి. అది కూడా ప్లాన్స్ మీరు చూడండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక ప్లాన్ని ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి ఉంది. ఇది 1 కాపీ అని ఇచ్చాడు. కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఈ ప్లాన్ మేము తీసుకున్నాము, ఇప్పుడు మేము మళ్ళీ తీసుకోవచ్చు అని అడుగుతారు. మీరు ఇక్కడ గమనించుకోండి, ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి ఉంటుంది, ఇంక తర్వాత పర్చేస్ చేయడానికి ఉండదు. మీరు తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ విఐపి 2కి వెళ్ళాలి. విఐపి 2కి వెళ్ళాలంటే మళ్ళీ మీరు స్టెబుల్లో మీరు ఇక్కడికి వచ్చి అకౌంట్లోకి వచ్చి విఐపి చార్ట్ చూసుకొని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని అప్పుడు మళ్ళీ ఈ ప్లాన్ తీసుకోవడానికి అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు విఐపి 3కి వెళ్ళాలంటే మళ్ళీ స్టెబుల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు అవుతారో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అకౌంట్లోకి వచ్చి విఐపి చార్ట్లో చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్గా అర్థమవుద్ది. అప్పుడు మీకు లాస్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, నాకు తెలిసింది మీకు చెప్పి హెల్ప్ చేస్తాను. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.